నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే మేడం, గుడ్ నైట్. ఎలా నిద్రపోతున్నాడు చూడు, కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లాగా. మనోహర్, 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 ఏంటి నాదా గారు? బెడ్ అంతా నువ్వే ఆక్రమిస్తే ఇంకా నేనెక్కడ పడుకోవాలి? పడుకోండి. ఏంటి ఈ ప్లేస్ లోనా? సారీ. చూడండి, బెడ్ అంతా మీకు వదిలేశాను. గుడ్ నైట్. నిన్ను ఈ గుర్రొకటి.
రాధా, నీ చిట్కా నిన్నే చిక్కుల్లో పడేయబోతోంది. వేపాకుల పొగలో ఒక్క లవంగం వేస్తే దోమలు పోతాయి, కానీ గుప్పెడు లవంగాలేస్తే మనిషే పోతాడు. సారీ నానమ్మా, నువ్వు నాకు చాలా పెద్ద సపోర్టర్. కానీ రాధని బ్లేమ్ చేసి ఇంటి నుంచి తరిమేయాలంటే నిన్ను బలి చేయక తప్పదు. Yes, it's working. దేవకి, నాకేమీ కనపడలేదేంటి? అబ్బా దేవకి, 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 అబ్బా అమ్మా, అయ్యో, దేవకి, గురుకులో ఇన్ని రకాల సౌండ్స్ ఉంటాయా? మనోహర్, మనోహర్, ఈ మనోహర్ వెరీ గుడ్ బాయ్, ఇన్నోసెంట్, డీసెంట్. తెలుసా మీకు? నిద్రలో కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇడియట్. రా బంగారం, నిద్రపోదాం, కలల తోటలో విహరిద్దాం. రా 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 బంగారం. చిచ్చి, నిన్ను నిద్ర అంతా చెడగొడుతున్నాడు. అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య గారు, అత్తయ్య, యాండి, శేషు, మాధవి, మాధవి, త్వరగా రండి. అత్తయ్య గారు, ఏమైంది? ఎవరు అరుస్తున్నారు? దేవకి మేడం దేనికో అరుస్తున్నారు. పద చూద్దాం. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, శేషు,
ఏమైంది మేడం? మేడం అత్తయ్య గారు బామ్మగారికి ఏమైంది? అత్తయ్య గారు కళ్ళు తెరవడం లేదు మనోహర్. బామ్మగారు అత్తయ్య గారు అయ్యో అత్తయ్య గారు బామ్మగారు అత్తయ్య గారు ఏమైంది? నానమ్మ అసలు ఏమైంది దేవకి? ఏమండి, నేను మంచినీళ్ళ కోసం వచ్చాను. అత్తయ్య గది నుంచి పొగ రావడం చూసిട്ട് వచ్చాను. తీరా చూస్తే అత్తయ్య గారు కింద పడిపోయినారు. అమ్మా Yes. ఈ అరుపుల కోసమే వెయిటింగ్. నో, వెంటనే వెళ్ళకూడదు. లేట్గా జాయిన్ అయ్యి ఆ రాధని ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తాను. నానమ్మ ఉందో పోయిందో. శేషు చూస్తావేంటి శేషు? వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి. అలాగే అత్తయ్య నానమ్మ అత్తయ్య మనోహర్, పట్టేస్తారు లేవండి అత్తయ్య. జాగ్రత్త. లేపండి. మెల్లగా. హలో డాక్టర్ గారు. హలో అత్తయ్య గారు బామ్మగారు బామ్మగారు అత్తయ్య గారు అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. నానమ్మ ఏమైంది? నానమ్మకేమైంది? నానమ్మ నానమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. ఎంత పిలిచినా లేవడం లేదు. డాక్టర్ గారు రండి చూడండి. డాక్టర్ త్వరగా చూడండి. చూడండి డాక్టర్, మా అత్తయ్య గారు ఎంతసేపు అయినా కళ్ళు తెరవడం లేదు. బ్రీతింగ్ సరిగ్గా తీసుకోపోవడం వల్ల పల్స్ అబ్నార్మల్ అయింది. అసలేం జరిగింది? అత్తయ్య గారి గదిలో దోమలు ఎక్కువ ఉన్నాయంటేను వేపాకు పొగలో లవంగం వేసుంచాం. మధ్యరాత్రిలో చూసేసరికి గదంతా పొగ చూరుకుని మా అత్తయ్య గారు కింద పడిపోయారండి. ఓ గాడ్, ఎవరండి వేసి ఉంచింది అలా? నేనే డాక్టర్. చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు. ఎవరైనా హెవీగా అంత పొగ వేస్తారా? లవంగాలు ఎంత ఘాటుగా ఉంటాయో తెలుసా? లేదు డాక్టర్, నేను పొగ తక్కువగానే వేశాను. లవంగం కూడా ఒక్కటే వేశాను. నో, పెద్ద మొత్తంలో లవంగాలు వేయడం వల్ల అంత ఘాటు వచ్చి ఈవిడికి బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమై స్పృహ కోల్పోయారు. ఏంటి రాధా నువ్వు చేసిన పని? దోమలకి జెట్ కాయిల్స్ లేదా ఆల్అవుట్ లాంటివి పెట్టాలి కానీ అలా పొగ వేయమని ఎవరు చెప్పారు నీకు? నానమ్మ ప్రాణాల మీదకి వచ్చేంత పని చేసావు కదా. లేదండి, నేనంత ఎక్కువగా వేయలేదు. బామ్మగారికి విండోస్ తీసి పడుకోవడం అలవాటు కదా అని వేశాను. పైగా వేపాకు హెల్దీ కూడా. ఏదైనా లిమిట్లో ఉండాలమ్మా. మీరు చూసుకోవడం కాస్త ఆలస్యమైతే ఈవిడ ప్రాణాలే పోయేది. మై గాడ్, ఎంత ఘోరం తప్పింది. అయినా నువ్వేంటమ్మా తను అలా చేస్తూ ఉంటే వద్దు అని చెప్పాలి కదా. నువ్వే దగ్గరుండి పొగ వేయించడం ఏంటి? వదినమ్మకి రాధ ఎంత చెప్తే అంత. తను ఏం చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తే ఎలా వదినా? సమయానికి నువ్వు కిందకి రాబట్టి సరిపోయింది. లేకపోతే
అమ్మ పరిస్థితి ఏంటి? ముసల్ది పోయుంటే నాకు పెద్ద భారం తగ్గేది. అంత పొగకి కూడా పోలేదంటే గట్టిపిండమే. అయినా ఈ కాలంలో కూడా ఆ నాటు ఉపాయాలేంటి రాధా? పల్లెటూళ్లలో అంటే విశాలమైన ప్లేసెస్, ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా చేస్తారు. ఏసీ గదుల్లో ఇలాంటి చిట్కాలు పాటించకూడదని నీకు తెలీదా? నువ్వేనా చెప్పాలి కదక్కా. పొరపాటు జరిగిపోయిందండి, కానీ నేను పొరపాటు చేసావా లేక మా అమ్మ నిన్ను చీటికి మాటికి ఏదో ఒకటి అంటుందని కసితో చేసావా? తనేదో పొరపాటున చేశానని చెప్తుంది కదా శేషు గారు. బామ్మగారి మీద కక్ష పెట్టుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే అంత చీప్ మెంటాలిటీ కాదు తంది. పోనీ ఈసారి కాస్ట్లీ ట్రిక్స్ ప్లే చేసి చంపేయండి. ఏం మాట్లాడొద్దు, ఆగండి. డాక్టర్ గారు, అమ్మను హాస్పిటల్ తీసుకెళ్దాం. తనకు ఆక్సిజన్ అవసరం అవుతుందేమో. ప్రస్తుతానికి అవసరం లేదు. ఇంజెక్షన్ చేశాను. మేబీ షీ ఫీల్స్ బెటర్. స్పృహ వచ్చాక కూడా బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకురండి. నేను వచ్చి మార్నింగ్ చెక్ చేసి వెళ్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. తన్ని కొంచెం రిలాక్స్గా ఉండేవండి. శేషు, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరా. అలాగే అన్నయ్య. రండి డాక్టర్ గారు. నానమ్మా, నానమ్మా, థ్యాంక్ గాడ్. పెద్ద గండం గడిచి నానమ్మ మనకు దక్కింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకురాదా? అమ్మా, నువ్వు కూడా పిచ్చి పిచ్చివన్నీ ఎంకరేజ్ చెయ్యొద్దు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను జస్ట్ రాధా, ఎందుకు మాటని ప్రొలాంగ్ చేస్తావు? నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. నీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఘాటుంటుందేమో అని. నువ్వే ఏమీ కాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎక్కువ లవంగాలు వేసినట్టున్నావు. మేడం, వదిలే రాధా, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. గాయత్రి, నువ్వు వెళ్ళి పడుకో. అందరూ వెళ్ళి పడుకోండి. గాయత్రి, లేమ్మా. అత్తయ్య గారి దగ్గర నేనుంటాను, మీరంతా వెళ్ళి పడుకోండి. ఇంకా చూస్తారేంటి? వెళ్ళండి. అత్తయ్య గారికి కాస్త గాలాడుతుంది. వెళ్ళండి. రాధా, రేపు ముసల్ది స్పృహలోకి రాగానే ఈ షాకులోనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. రాధగారు, మనోహర్, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నేను ఎందుకు ఎక్కువ లవంగాలు వేసి పాపని ఇబ్బంది పెట్టాలనుకుంటాను? తను నన్ను ఎన్ని మాటలన్నా కూడా తనంటే నాకు ప్రేమ అభిమానాలున్నాయి. అలాంటిది తనకి ప్రమాదం కలిగే పని నేనెందుకు చేస్తాను? రాధగారు, మీరెందుకండి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? మీ గురించి నాకు తెలీదా? మీరు కల్లో కూడా ఎవరికి హాని చేయాలని అనుకోరు. అలాంటిది బామ్మగారి ప్రాణాల మీదకి వచ్చే పని చేస్తారని నేనెందుకు అనుకుంటాను చెప్పండి? థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. బాధపడకండి. నేను చేయని తప్పుకి అందరి ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ దేవకి మేడం కూడా ఎంతకెంత నిర్లక్ష్యం చేసావనేసరికి నేను తట్టుకోలేకపోయాను. నా మీద నాకే కోపం వచ్చింది. రాధగారు, దేవకి మేడంకి మీ మీద ఏ కోపం ఉండదు.
కాకపోతే బామ్మగారికి అంత సీరియస్ అయ్యేసరికి మేడం కూడా చాలా కంగారు పడిపోయారు. ఆ కంగారులో మాట అనేశారు అంతే. అవేం మనసులో పెట్టుకోకండి. నిజమే, నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. నా వల్లే కదా ఇలా జరిగింది. బామ్మకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే తనకైతేనా జరగరాంది జరుగుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేదాన్ని. రాధగారు, జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. మీరు ఆలోచించాల్సింది బామ్మగారికి అలా జరగడానికి కారణం ఎవరై ఉంటారా అని. మీరైతే ఖచ్చితంగా ఒకటే లవంగం వేశానని అంటున్నారు కదా? అవును మనోహర్. పోనీ పొరపాటున 2 వేశారనుకుందాం. అలా అనుకున్నా సరే ఊపిరాడకుండా పోయేంత పొగైతే రాదు కదా. ఆ ముసల్ది ప్రమాదంలో పడుతుంది, తన ప్రాణాలకి ప్రమాదం కలుగుతుందని తెలిసే కావాలనే పొగ పెరిగేలా చేసి ఊపిరాడకుండా చేశాను. ఏదో జరగరాంది జరిగితే ఆ నింద రాధ మీద పడుతుంది. దాంతో రాధ మనోహర్లిద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తారని ప్లాన్ చేశాను.